హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రవి నాకు యూట్యూబ్ ఛానల్. పోతే ఈరోజు నేను మార్చి 28 రిలీజ్ అవుతున్న రాబిన్ హుడ్ ట్రైలర్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. నితిన్ దొంగతనాలు చేసే వ్యక్తిగా నితిన్ పట్టుకోవడానికి ఒక పోలీస్ బెటాలియన్ పనిచేస్తున్నట్టుగా ఈ సినిమాలు కనబడుతుంది. మన వెంకీ కుటుంబంలో డైరెక్టరు అండ్ హీరో నితిన్ ఇద్దరు కలిసి ఇష్కు గుండె జారి గల్లంతైందే తరహాలో ఒక కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాని డిజైన్ చేసినట్టుగా నాకు అర్థమవుతుంది. నాకు అర్థమయ్యేది కదా, అదే నిజం. పోతే అందరికి బాగానే ఉంది. ఆ ప్లేసెస్లో కామెడీ వర్కౌట్ చేయొచ్చు. కానీ ఈ సినిమాలో ఒక సీరియస్గా ఒక గంజాయి సాగు చేసే ఒక విలన్ ఎంటర్ అయిపోయాడు. నేనేమంటున్నానంటే కనీసం విలన్ ఉండే ప్లేసెస్లో కామెడీ వర్కౌట్ కాదు. బేసిక్గా విలన్ కామెడీ చేయకూడదు, చేయటం నేరం. ఎందుకు? విలన్ స్వభావం క్రూరత్వం. అంటే ఏంది? ఒక సింహం జాతికి సంబంధించినోడు విలను, కోతికి జాతికి సంబంధించినోడు మన హీరో. కానీ ఈ సినిమాలో నాకు అర్థమైంది ఏంటంటే కనీసం విలన్ ఉండే ప్లేస్లో అయినా ఆ సీరియస్ ఎలిమెంట్ కాబట్టి ఆ సీరియస్ ఎలిమెంట్ని హీరో చేత కామెడీ చేయించకుండా సీరియస్గా చేయిస్తే కంప్లీట్గా హీరోయిజం ఎలివేట్ అయిపోద్ది. సినిమా సక్సెస్కి ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆ పార్ట్, ఏది విలను ఉండే పార్ట్. ఇందులో హీరో విలన్ దగ్గర కోతిలా బిహేవ్ చేసి ఆడియన్స్ని నవ్వించాలని చూస్తే బేసిక్ సినిమా నవ్వులు పాలైపోయి డిజాస్టర్కి దారి తీస్తుంది. అందుకని కనీసం ఆ పార్ట్ వరకు కానీ సీరియస్గా తీయగలిగితే, విలన్ హీరో ఉండే పార్ట్ వరకు సీరియస్గా తీయగలిగితే అక్కడ హీరోయిజం ఎలివేట్ అవుద్ది. బేసిక్గా ఇందులో ఫైట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ ఎలివేట్ అయిపోతాయి. సినిమా సక్సెస్కి దోహదపడుతుంది తప్పితే ఇంకో విషయం కాదు. బేసిక్గా ట్రైలర్ చూడటానికి అయితే బాగుంది. ఎందుకంటే నితిన్కి ఆల్ ఫ్యాన్స్ ఎక్కువ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ నితిన్కి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, కామెడీ ప్లేసెస్ వదిలేసి సీరియస్ ఎలిమెంట్ ఎంటర్ అయిన ప్లేసెస్లో హీరో చేత సీరియస్గా చేయించగలిగితే సూపర్ హిట్ అవుతుంది. విలన్ ఉండే ప్లేస్లో కూడా కామెడీ హీరో చేత కామెడీ చేపిస్తే ఖచ్చితంగా డిజాస్టర్ అవుతుంది. ఇదండి బేసిక్గా నితిన్కి కామన్ ఫాలోయింగ్ ఎక్కువ. ముఖ్యంగా సినిమాలో కొద్దిగా ఇష్క్ కానీ గుండె జారి గల్లంతైందిలో లాగా కొద్దిగా విషయం ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెత్తిన పెట్టుకుంటారు, సినిమాని సూపర్ హిట్ చేసేస్తారు. అందుకే నితిన్కి చిన్న హిట్ వచ్చినా అది బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సో ఇదండి బేసిక్గా రాబిన్ హుడ్ సూపర్ హిట్ అయితే తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ నాగు భరత్ రెడ్డి. బాయ్ బాయ్.